భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు ముందుగా ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తయారు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమాచార చట్ట కమిషనర్గా నియమితులైన తర్వాత భద్రాద్రి దర్శించుకొని ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. అయితే ఈ చట్టం అనేటువంటిది చాలా గొప్ప చట్టం. 2005లో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి చట్టం ప్రజలకి ఒక రకంగా వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఈ చట్టం కొంత మిస్యూజ్ కూడా జరుగుతుంది అనేటువంటి తెలుస్తుంది. ఎందుకంటే సమాచారం హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది, అందరని నేను చెప్పను కానీ కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటిది, దుర్వినియోగం చేస్తున్నారు. దానివల్ల ప్రజల్లో ఈ చట్టం మీద గౌరవం తగ్గుతుంది అనేటువంటి భావన కూడా అక్కడో ఇక్కడో వినపడతారు. కాబట్టి అటువంటి వాటికి లేకుండా నిజంగా ప్రజలకి ఏ సమాచారం అవసరమో ఆ సమాచారాన్ని అందించడం, ఆ రకంగా ఈ చట్టానికి ఉన్నటువంటి గొప్పదానాన్ని వన్నెదేవటం కమిషనర్గా నా బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని ఈ స్వామి సాక్షిగా తెలియజేస్తున్నాను.